అందరి గమ్యం చిరంజీవి గారు. అలాంటి గమ్యాన్ని మీరు రెండు చేతులతో పట్టుకున్నారు. చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు అండ్ నాకు అనిపించింది నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే అండ్ కాల్ నీదే లాస్ట్లో. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? ఒకటి చెప్తాను సార్, చరణ్ నా క్లాస్మేట్, నాకు ఓకే కథ నచ్చిందే సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. అసలు బింబిసారా లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా నోటీస్ లాంటిది ఇవ్వడం, అవును, ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి. అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది? ఆయన కెరియర్లో టాప్ 10 ఫిల్మ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. మీ ఆన్సర్ చాలా బాగుంది, నా క్వశ్చన్ మాత్రం రాంగ్ కాదు. ఇవ్వడానికి ఏం లేదు సార్ అక్కడ అంటాను నేను. అది ఒక రకంగా కరెక్ట్, అన్ని రకాలుగా అదే కరెక్ట్ సార్. కాదు, మీరు ఇక్కడ దొరికారు నాకు. నేను దొరకలేదు సార్. నా సినిమా రిలీజ్ తర్వాత మీరు చెప్పొచ్చు. నేను దొరకలేదు. ఎప్పుడండి రిలీజ్? ఈ సంక్రాంతికి నేను టైటిల్ రివీల్ చేస్తున్నాను, వచ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తాను. బింబిసారా 2 ఉందా? 2 ఉంది సార్, బట్ అది నేను చేయట్లేదు, అది వేరే డైరెక్టర్తో చేస్తున్నారు. మీరు చేయకపోవడం కానివ్వండి, మీ ముఖత నేను వినాలని. నేను ఒకలా చూస్తాను, వాళ్ళు ఒకలా చూస్తున్నారు. సీక్వెల్కి వచ్చేసరికి మీకు అది ఓకే అవ్వడం ఏంటండి? ఓకే, బయటికి వెళ్ళి ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే హ్యాపీగా చేసుకున్నారు. ఎవరు వద్దంటారు? చిరంజీవి ప్రాజెక్ట్ అండి, సగం మధ్య నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సీక్వెల్స్కి సరిపోయినంత పెద్ద సినిమా చేస్తున్నారు ఇప్పుడు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ యంగ్ పర్సన్, యంగ్ డైరెక్టర్, బట్ సెన్సేషనల్. బింబిసార్ లాంటి ఒక పెద్ద హిట్ తీసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన తర్వాత మరింత పెద్ద సంచలనం వైపుకి అతని అడుగులు పడ్డాయి. ఆ పెద్ద సంచలనమే ఎంతమందో యంగ్ డైరెక్టర్స్కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కళ అలా గుండెల్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఆ కళ ఈ యంగ్ డైరెక్టర్ విషయంలో మాత్రం అక్షరాల నిజమైంది. ఆ యంగ్ డైరెక్టర్ పేరే చెప్పగలరా? నేనే చెప్తా, వశిష్ఠ. బట్ పేరు వశిష్ఠ, డైరెక్టర్గా అతను విశిష్ట. ఎందుకంటే అంత మంచి సినిమా తీశాడు, సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. తను ఏం చేయగలడో ఒక్క సినిమాతో సినిమా ప్రపంచాన్ని అంతటికీ చాటి చెప్పాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్తోనే మన తాలూకు ఇంటర్వ్యూ. సంక్రాంతి సందర్భంగా చేస్తున్న ఇంటర్వ్యూకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. వెల్కమ్ వశిష్ఠ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చాలా అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని, ఆయనతో కలిసి వర్క్ చేయాలని, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ డైరెక్టర్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు. ఎప్పుడో రాశాను నేను గతంలో ఆయన మీద, దాదాపు 25 ఏళ్ల క్రితం. అందరి గమ్యం చిరంజీవి గారని. అలాంటి గమ్యాన్ని మీరు రెండు చేతులతో పట్టుకున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్, అసలు ఊహించలేదు, అలా జరిగిపోయింది అంతే. అది అంతేనా? అంటే మిరాకిల్స్ అనేవి చెప్పి జరగవండి, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మిరాకిల్ అని. మిరాకిల్ అని అలాగా. అంటే మాలాంటి జర్నలిస్టులు చెప్తాం మిరాకిల్ లేదని. మీకు అప్పటికీ మిరాకిల్ అని తెలియదు, జరిగిపోయింది అలాగే. మీరు ఆ దాంట్లోనే ఉంటారు, ఆ క్లౌడ్లోనే, క్లౌడ్ 9లో. ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాను అనమాట, లైక్ బింబిసారా ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అవును. అడిగితే చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే ఫ్యాంటసీ సినిమా అన్నాను. ఓ అప్పుడే అది నిజమైంది. అది నిజమైంది. మళ్ళీ అదొక ఇమీడియట్గా ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే మీ వైపు నుంచి ఏ ప్రయత్నం దాని పట్ల జరిగిందా అసలు? అది ఎలాగే సార్ చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఆ సినిమా తర్వాత కథ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే డెఫినెట్ గోల్ ఉంటుంది. బట్ నాకేంటంటే లక్కీలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ ద్వారా పరిచయం అయింది. మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. ఓకే, చిరంజీవి గారిని కలిసి అండ్ చరణ్ కలిసాను నేను. చరణ్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి కథ చెప్పింది.
అలా అది ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. ఓహో, యువి క్రియేషన్స్ విక్రమ్ నుంచి రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు. ఓహో, తక్కువే జర్నీ కదా. అంటే బట్ ఆయన సులభ సాధ్యులు చిరంజీవి గారు. ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ గట్ట, పైగా కథా రచయితలు అంటే మరీ ఆయన చాలా గౌరవిస్తారు. అవును, మీరు అది ఎంజాయ్ చేశారా ఆయన దగ్గర? చాలా బాగా అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో చిరంజీవి గారా రకరకాలుగా వినపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, ఒక చిన్నపిల్లలు అయిపోయి జాగ్రత్తగా వింటారు, అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా విని అమ్మ ఇది బాగుంది, ఇది ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేస్తారు ఆయన. అందులో పెద్ద కన్ఫ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఆయన నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తున్నది ఒక చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విషయం మర్చిపో, నువ్వు హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి, ఒక ఆడియన్గా, ఒక ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్కి ఎలా కథ చెప్తావు అలా చెప్పు, ఫ్రీగా ఉండు అని నాకు అనిపించింది. నేను చెప్తాను, ఇన్సిడెంట్గా అనిపిస్తాయి కదా, అలా నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే. సో అండ్ కాల్ నీదే లాస్ట్లో. ఓకే, ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. అవునా? దానివల్ల ఆయనతో నాకు ఇంటరాక్షన్ కూడా చాలా బాగా కుదిరేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 1 hour 2 hours స్పెండ్ చేయడం నేను అక్కడ, అంత బాగా జరిగింది. అదే ఒక హోమ్లీ ఫీలింగ్. అవును, కంఫర్ట్ ఇస్తారు ఫస్ట్. ఎస్ ఎస్, అది అందరూ ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక రైటర్కి కానీ. కానీ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి ఏలలేసే బ్యాచ్ అనుకుంటాను నేను. అవును, అలాంటిది మొట్టమొదటి అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే దానికి ముందు నేను చిరంజీవి గారిని కలిసానండి చాలాసార్లు. ఓహో ఓహో, అండ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే చరణ్తో పాటు నేను ఒకే స్కూల్ అండ్ కాలేజ్. చరణ్ నా క్లాస్మేట్ నాకు. ఓకే. సో అలాగా అండ్ అల్లు శిరీష్, చరణ్, రాణా అందరూ మేము బ్యాచ్ మేట్స్ మేడం. ఓకే. అలా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఓహో. సో అలా చూసి, అంటే డాడీ వీళ్ళందరూ ఉంది కాబట్టి అవును, అలా నాకు పరిచయం నాకు. ఓకే. ఆ తర్వాత మధ్యలో ఒక 10 days 15 days ఓ సినిమాకి కూడా పనిచేశాను ఆయన సినిమాకి నేను. ఏ సినిమాకి? శంకర్దాద ఎంబీబీఎస్కి అప్రెంటిస్కి వెళ్ళా. ఓకే. సో అలా కూడా నాకు ఆయన పరిచయం మాట. ఓకే. సో నిన్ను చూసి కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు ఆయన, కొత్త కుర్రాడు వచ్చాడు. బట్ డెఫినెట్గా అప్పుడు ఏదో మామూలుగా, ఇప్పుడు డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్ చిరంజీవి గారు కథ చెప్తున్నావు. ఎస్, ముందు రోజు రాత్రి ఎలాగా ఖచ్చితంగా ఆ టెన్షన్, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుందండి. అవునా? ఏంటి, వాట్ ఈస్ ది స్పెషల్ హోంవర్క్ మీరు చేసింది? చిరంజీవి గారికి రేపు కథ చెప్పబోతున్నావు, అండ్ ఆల్ టైమ్ గ్రేట్ హీరో, అండ్ అఫ్ కోర్స్ మీకు ఫ్యామిలీతో రిలేషన్ కూడా ఉంది కాబట్టి. అంటే ఒకటి చెప్తాను సార్, హీరో డైరెక్టర్ ఎంత ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే రిలేషన్ అయినా ఉండొచ్చు, కానీ కథ నచ్చిందని సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. మనం చెప్పే కథ నచ్చాలి. ఎస్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే చెప్తే, ఎక్కడి దాకా తీసుకెళ్తుంటే ఫోన్ కాల్ వరకు తీసుకెళ్తారు. సార్ ఐఎమ్ సో అంటే ఓకే రామ్మా అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కథ చెప్పి ఒప్పించుకోవాలి. మనం చెప్పే కథ నడిపిస్తే తప్పితే ఓకే ఈ నా ఫ్రెండ్ కొడుకు, లేకపోతే ఈయన నా అబ్బాయి వాళ్ళ అబ్బాయి, అవన్నీ నడవండి. అవును, స్ట్రైట్గా మనం వెళ్ళి చెప్పే కథే మనల్ని నిలబెడుతుంది అక్కడ ఫైనల్ కంటెంట్. ఎందుకంటే కథ విషయంలో ఆబ్లిగేషన్స్ ఇవన్నీ పనిచేయవు. అవును అవును, కథ కంటెంట్ స్పీక్స్ అంతే. ఇప్పుడు ఆయన కథ నచ్చింది కాబట్టి మెటీరియలైజ్ అయిందండి, నచ్చకపోతే అవును వేరే కథ చూసి వేరే వెళ్ళాలి మళ్ళీ. అవును, కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరైనా కూడా కంటెంట్ బాగుందంటే ఎప్రిషియేట్ చేస్తారు, వెంటనే ముందుకు వస్తారు ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ ది సేమ్ కేస్ విత్ యూ నౌ. చిరంజీవి గారికి ఆ కథ అంత బాగా నచ్చబట్టి కదా ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. చాలా ఫాస్ట్గా అయింది, చాలా ఫాస్ట్గా అయింది. మేము చూస్తున్నాం కదా, అలా ఇంత ఫాస్ట్గా ఒక యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. ఏమన్నా లక్. ఎస్, యువర్ లక్, రియల్లీ లక్. ఇప్పుడు ఈ బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నారు? అంటే మనం తీసి బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది, ఓహో ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టి మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది, ఓకే ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటారు వాళ్ళకి. ఎస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది, అన్న లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా, అసలు బింబిసార వచ్చిన తర్వాత కదా వశిష్ఠ గురించి మాట్లాడి కూడా మొదలెట్టారు.
అవును. లేకపోతే వశిష్ఠ ఎవరో ప్రపంచం అసలు ఎవరో బింబిసారా లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక్క స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు, మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు, ఇలాంటివి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి. ఇప్పుడు నేను ఈ బింబిసార్ అనే కథ నేను 2019లో చెప్పాను. నేను 19 జాన్లో చెప్పాను వెళ్ళి ఐడియా కళ్యాణ్ గారికి. చెప్పిన తర్వాత హరి గారికి చెప్పాం. ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత కథలో కూర్చున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆయన ఆ టైంలో వేరే సినిమా చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. మేము కథలో కూర్చుని కథ డిస్కషన్స్, ఇంకా కథ డీటెయిలింగ్ వెళ్దాము, ఈ ప్రాసెస్కి వెళ్ళాం. కరెక్ట్గా ఆ షూటింగ్ మొదలుపెట్టిన 5 డేస్కి కోవిడ్ వచ్చింది. అవును. మార్చ్ 10th మేము 8th మొదలు పెట్టాము. కరెక్ట్గా అప్పుడే 10th 11th రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు షట్ డౌన్ అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి. కరెక్ట్గా 15th మూసారు. 5 days షూట్ చేసాం. ఆ బింబిసార్లో దర్బార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ముసలి మీద నడిచి వెళ్ళేది, ఫస్ట్ పెట్టడమే ఆ సీక్వెన్స్ పెట్టారు. ఓకే. అది షూట్ దర్బార్ సీక్వెన్స్ ఫినిష్ చేసాము, లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు రకరకాల థాట్స్, మన సినిమా ఉంటుందా ఉండదా, ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ జనం రారు, ఇలాంటివన్నీ ఏంట్రా కరెక్ట్ నానా కష్టాలు పడి హెటర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఏంటి, అసలు ప్రపంచం ఆగిపోయేలా ఉంది, అవును, అసలు ప్రపంచాన్ని మన సినిమా తీస్తాం చూపించగలవా, ఇలాంటి డౌట్స్ అనేవి రజనీ. కానీ బట్ గట్స్ అనేవి ప్రొడ్యూసర్ హరి గారికి అండి, ఆయన నమ్మకం. ఆయనకి చాలామంది చెప్పారు ఎందుకు ఆయిపోయింది, ఎక్కడితో అయిపోయింది, ఎవరో చూడరు, 5 రోజులు ఓటీటీలు వేసేయాలి, థియేటర్లకు ఎవరు రారు అని చెప్పినా కూడా ఆయన కళ్యాణ్ రామ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ద డే 1 కథను ఎలా నమ్మారో దట్ డే లాస్ట్ డే వరకు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అసలు అలాంటి కథని ఊహించి అలాంటి కథని తెరకెక్కించడానికి మీకు హెల్ప్ అయిన పాయింట్లు ఏంటండి? నేను బింబిసార్ నేను చూశాను. ఇట్స్ క్వైట్ ఎ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్లాటింగ్, డిఫరెంట్ టేక్ ఆఫ్. ప్రతి దానిలోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సినిమాలో టోటల్గా. దానికి ఏంటి అసలు, వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ కథ నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాది ఒక చిన్న ఐడియా ఉండేది. మనకు చిన్నప్పటి నుంచి చాలా పాత సినిమా, నేను ఎక్కువ బేసికల్గా పాత రామారావు గారి సినిమాలు ఇవన్నీ బాగా చూస్తాను, విట్లాచారి గారి సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూస్తాను. మ్యాజికల్ మిర్రర్, మాయాదర్పణం అంటాం కదా. అవును. మాయాదర్పణం దానికి చాలా అట్లు చూశాను, నేను విన్నాను. ఓకే, వాట్ ఇఫ్ మ్యాజికల్ మిర్రర్ నుంచి ఇటు నుంచి అటు వచ్చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా. అలా జనరేట్ అయిన ఐడియా. ఓకే. అయ్యి సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు వేరే ప్రపంచం నుంచి వేరే పాస్ట్ నుంచి ప్రజెంట్ తీసుకొద్దాం అన్న ఐడియాతో మొదలయ్యి ప్యారల్ వరల్డ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ డిస్కషన్లో వచ్చినప్పుడు. సో ప్యారల్ వరల్డ్లో అక్కడెక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నవాడు మిర్రర్ దాటి ఇక్కడికి వచ్చేయాలి, మిర్రర్ ద్వారా. సో ఇక్కడికి వచ్చి ఎలా ఫేస్ చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడి నుంచి అమెరికా వెళ్తే పెద్ద ఇబ్బంది పడేదే ఉండదు. అవును. వేరే ఏ కంట్రీలో కూడా ఇబ్బంది పడం. అదే ఒక రాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వాడు కొత్తగా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడతారు. అవును. ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చి పడే ఇబ్బందులు ఎలా ఆ ఐడియాని జనరేట్ అయింది. ఆ తర్వాత నాకు మీరు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తుండుంటే, అవును, బింబిసారుడు విగ్రహానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దండలేస్తారు. అవును. అది బేసిక్ ఇన్స్పిరేషన్ నాకు. మన ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఒక స్టాచ్యూ ఉంటుందండి, మహావీర్ జైన్ అని. అవును. చాలా మంది అని ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటారు, కాదు. అవును. ఆ స్టాచ్యూ దగ్గర ఒకసారి నేను సిగ్నల్ అక్కడ ఆగినప్పుడు చాలామంది ఉన్నారు, నార్త్ నుంచి చాలామంది ఉన్నారు, దండలేస్తున్నారు, చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఏంట్రా బాబు ఇక్కడ ఏంటి అయింది అని చూస్తే ఆ రోజు ఆయన జయంతి అంట. వాళ్ళంతా కూడా వాళ్ళ వారసులు. సో వాళ్ళ వారసులు వచ్చి ఆయన జయంతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అది నాకు ఇన్స్పైరింగ్ అనిపించి, ఓకే వాట్ ఇఫ్ బింబిసారుడు ఫ్యామిలీ ఉండి వాళ్ళ వారసులు ఇక్కడ ఉంటే ఆ వారసులను అతను చూసుకుంటే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. సో ఆ విగ్రహం నుంచి వచ్చింది అనమాట. అవును, టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న విగ్రహం. అవును. అంతే కదా, మీరు రచయితలు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడో అక్కడ ఒక ఇన్స్పిరేషన్ అన్నది. దాని ముందు చాలా వెర్షన్స్ చేసామండి, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సరే ఏదో వెళ్తూ చూసి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా కళ్యాణ్ గారికి చెప్పగానే చాలా బాగుంది, వర్కౌట్ చేద్దాం అన్నారు ఆయన. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే. సో అందులో మెయిన్ పాప ఎమోషన్. నువ్వు చంపిన అమ్మాయే మళ్ళీ నీ ఇంట్లో పుట్టి నిన్ను కాపాడితే ఎలా ఉంటుంది, నిన్ను కాపాడితే ఏంటి అన్న పాయింట్ అక్కడ హైలైట్ అయింది బాగా. అవును. బికాస్ ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. అవును.
పైగా అది బాగా పండింది కూడా. అవును, ఎందుకంటే అంత బ్రూటల్గా ఒక అమ్మాయిని చంపేసినాడు, ఉమ్. వీడిని కాపాడింది అదే అమ్మాయి. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ అదే అమ్మాయి వాయింట్లోనే పుట్టింది. అదే అక్కడ కనెక్ట్ అయిన పాయింట్ అదే. వీడు అంత క్రూరంగా చంపిన అమ్మాయి మళ్ళీ ఇంట్లో పుట్టి ఈయన్నే కాపాడే ఆ పే ఆఫ్ ఉమ్. అది వండర్ఫుల్గా వర్కౌట్ అయింది సినిమాలో 100%. ఆ సినిమా తర్వాత అసలు మీ యాక్టివిటీ సినిమా ఇండస్ట్రీలో బింబిసార్ వాజ్ మచ్ టాక్డ్ అబౌట్, మచ్ డిస్కస్డ్ అబౌట్, మచ్ సెలబ్రేటెడ్. ఒక హిట్టే కదా కావాల్సింది ఇండస్ట్రీకి. ఆ తర్వాత అసలు మీ జీవితం ఎలా మారిందండి? డిఫరెన్స్ ఏం లేదండి, బట్ రిసీవింగ్ మారింది. ఓ, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించే విధానం. డెఫినెట్గా రిసీవింగ్ మారుతుంది, నాకే కాదు ఎనీ డైరెక్టర్. ఎనీ డైరెక్టర్ హిట్ కొట్టిన తర్వాత రిసీవింగ్ మారుతుంది, ఓకే. ఫ్లాప్ వస్తే రిసీవింగ్ మారుతుంది, రెండు అది కామన్ సార్. అది కామన్. అంతకుమించి పెద్ద చేంజ్ ఏం లేదు. ఓకే. బట్ వాట్ ఈజ్ ఓకే, మీరు సినిమా ఇండస్ట్రీలోనే పుట్టారు, మీ ఫాదర్ కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ ఇండస్ట్రీలో. బట్ వాట్ ఈజ్ యువర్ డిఫికల్టీస్ ఆ రోజుల్లో ఒక డైరెక్టర్ అవ్వడానికి? మరి సినిమా కష్టాలు ఉంటాయని నేను అనుకోను. అంటే సార్ సినిమా కష్టాలు ఇవన్నీ మాట్లాడుకోవడం బాగుంటాయి సార్. ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే, ఇందాక మీతో చెప్పినట్టు మనం కథ రాసుకున్న తర్వాత మా ఫాదర్ ఎంతవరకు హెల్ప్ అవుతారంటే, నేను పలానా వాళ్ళు కథ చెప్దాం అనుకుంటే కొంచెం రికమెండ్ చేస్తారా అంటే ఆయన ఫోన్ చేసి చెప్పగలరు. ఆ తర్వాత ఆ గడప ఇటువరకునే ఆయన ఫోన్ కాల్ పనిచేస్తుంది. ఇమ్మీడియట్గా రమ్మంటారు కలవడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ అదే నేను ఫేస్ చేశాను. ఓకే. అండ్ ఎప్పుడు మా డాడీ ఫోన్ చేసి ఎప్పుడు చెప్పలేదు ఎవరికి, నేను అడగలేదు ఆయన్ని. నేను పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశాను, ఆ ట్రయల్స్ ఉన్నాయి. ఫస్ట్ రవి గారికి కథ చెప్పాను. అది నాకు వినయ్ గారు ఫోన్ చేసి చెప్పారు రవి గారికి, కథ విను అని చెప్పి. అప్పుడు రవితేజ గారు రమ్మంటే వీళ్ళు కథ చెప్పాను. ఆ కథ లాక్ అయింది. ఓకే అయిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ అయింది. బట్ రవి గారు బాగా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో, నేను బాగా కథ చెప్తాను అని చెప్పి అందరికీ చెప్పేవారు. అలా అతను బాగా ఎంకరేజ్ చేశారు. బాగా ఎంకరేజ్ రవితేజ గారు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. పైగా ఆయన ఎప్పుడు చేసినా ఫస్ట్ టైం డైరెక్టర్తో ఎక్కువ చేశారు ఆయన. ఆయన ఇచ్చే ఎనర్జీ వేరండి ఆ టైంలో నాకు. సో ఆ ట్రయల్స్ ప్రాసెస్లో అనుకోకుండా అది జరగలేదు. కారణాలు అంటే బడ్జెట్స్, ఆ టైంలో నేను చెప్పిన కథకి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఎక్కువ, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ఇమాజినేషన్స్, ఫ్యాంటసీలు ఎక్కువ ఖర్చు పెట్టించేస్తాయి ఆబ్వియస్లీ. సో దానివల్ల జరగల. అంటే కొత్త డైరెక్టర్ మీద అంత పెట్టడం భయపడ్డారా? సో డెఫినెట్గా ప్రొడ్యూసర్ చూసుకోవాలి కదా సార్. ప్రొడ్యూసర్ వరకు వెళ్ళింది ఆ ప్రాజెక్ట్? లేదు, ఈ ప్రాసెస్లోనే మాకే ప్రాసెస్లోనే అది బడ్జెట్ పెరిగింది. అలా అలా అనుకోకుండా ఆయన కూడా ఏంటో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అలా డిలే అయిపోయింది అది. ఓకే. ఓకే. సో తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ వచ్చింది. ఎక్కడికి? బింబిసార్ క్వార్టర్కి. మధ్యలో ఇంకొకటి స్టార్ట్ అయిందండి. ఓకే. మధ్యలో అల్లు శిరీష్తో సినిమా ఒకటి స్టార్ట్ అయింది నాకు. స్టార్ట్ అయింది, ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మేము అనుకున్నప్పుడు కథ చాలా చిన్నది. ఆ తర్వాత చేసే ప్రాసెస్ చాలా పెద్దగా మారింది. మారినప్పుడు భయం వేసింది మాకే, అంటే బడ్జెట్. ఆ టైంలో అతనుకున్న మార్కెట్కి 3 times ఎక్కువైంది బడ్జెట్. సో చేయడం వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బందులు పడతారు. సో అప్పుడు అరవింద్ గారే డైరెక్ట్గా అన్నారు, ఇంత బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కరెక్ట్ కాదు ఇది అని చెప్పి అన్నప్పుడు హీరో నేను కూడా అండర్స్టాండింగ్ మీద వచ్చి ఓకే ఇది ఆపేద్దాం, ఎందుకంటే సినిమా బాగున్నా కూడా వర్కౌట్ అవ్వదు, ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వనప్పుడు చేయడం కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు అలా కాల్ ఆఫ్ చేశాను. ఓకే. అలా కాల్ ఆఫ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ నా ప్రయత్నాలు నేను మొదలెట్టుకుంటూ ఉన్నాను. అలా ఓ రోజు కళ్యాణ్ రామ్ గారికి నేను ఈ 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఆగిపోతే బాధ అనిపించలేదా? సో డెఫినెట్గా బాధ అనిపిస్తుంది సార్, బట్ మూవ్ ఆన్ అయిపోవాలి నెక్స్ట్ డే. ఓకే. అదే పెట్టుకుని కూర్చుంటే ముందుకెళ్ళాం కదా. అవును, కరెక్ట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు బాధపడడం వల్ల వాళ్ళు ఏం సినిమా మళ్ళీ స్టార్ట్ చేయరు. ఎందుకు బాధపడడం? ఓకే అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఓకే. సో ఇమీడియట్గా కళ్యాణ్ రామ్ గారిని కలిసాను. ఆయనే కథ ఓకే చేశారంట అసలు? ఫస్ట్ ఓకే చేసింది ఆయన కదా. జస్ట్ ఆయనకి మెసేజ్ పెట్టాను నేను, సార్ ఇలా ఒకసారి కలవాలి ఐఎమ్ సో అండ్ సో అంటే ఆయన ఇమీడియట్గా పిలిచారు. అప్పుడు కరెక్ట్గా మహానాయకుడు షూట్ జరుగుతుంది. లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటమ్మా అంటే ఇలా కథ చెప్పాలి సార్ అంటే ఒక 2 minutes ఐడియాగా చెప్తాను సార్ అన్న. అని చెప్పినప్పుడు ఒకడు అక్కడ నుంచి ఒక మిర్రర్లో ఇక్కడికి వచ్చేస్తాడు సార్, ఇక్కడికి వచ్చి ఎలా ఇబ్బంది ఫేస్ అయ్యాడు అనేది కథ, ఇది ఐడియా సార్ అన్న. ఆయనకి నచ్చింది. ఆయనకి ఎప్పుడు నుంచో ఆదిత్య 360 అంటే చాలా ఇష్టమైన సినిమా అది. సో టైం ట్రావెల్ మీద చేయాలి అనుకున్నారు. నా అదృష్టం కూడా ఆ టైంలో నేను కరెక్ట్గా అదే చెప్పాను నేను.
నచ్చి నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ఆయన పిలిచి కథ విన్నారు. కథ విని కథ బాగుందని చెప్పి హరిగారికి చెప్పారు. ఆ 2 days తర్వాత ఆయన కథ విన్న రోజు లాక్ చేశారు ఆయన. అవునా? ఓకే. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఈ కోవిడ్లు అవి ఇవి. బట్ కోవిడ్ని కూడా మేము వాడుకున్నాం యాక్చువల్గా. ఎలా? సీజీలకు టైం దొరికేది. ఓకే. బట్ 5 రోజులు ఎంత కదా కోవిడ్ ముందు మీరు చేసిందంటే, కానీ డిస్కషన్స్కి ఓకే బ్రేక్ డౌన్స్కి ఈ టైం అంతా పని అయ్యేది. అదే ఎక్కువ టైం స్పేర్ చేయగలిగారు. అవును. దాని మీద డిస్కషన్స్ వాటికి ఎక్కువ టైం కావాల్సినంత టైం దొరికింది మీకు. అవును. లాక్డౌన్. సో లాక్డౌన్ హెల్ప్ అయింది మీకు. బాగా కలిసి వచ్చింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. సో ఆ తర్వాత బింబిసార తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మధ్య రోజుల్లో వాట్ ఆర్ యువర్ ట్రయల్ అండ్ ఎర్రర్స్? వెంటనే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిందా? ఎందుకంటే ఆయనకి అప్పటికి కళ్యాణ్ కృష్ణ గారి ప్రాజెక్ట్ అవును ఉండే. దానికి ముందు బింబిసార తర్వాత బాలయ్య గారి కోసం కథ అనుకున్నామండి. అనుకుని అప్రోచ్ అయ్యాను. ఆయన నచ్చింది. నచ్చి ఇది చేద్దాము, మధ్యలో ఇవి ఉన్నాయి అని చెప్పారన్నమాట. అంటే ఎలక్షన్ తర్వాత మన స్లాట్ ఆ టైంకి వస్తుంది, చేద్దామన్నారు. ఓకే సార్ అన్న తర్వాత మళ్ళీ సార్ అప్పుడు దాకా మనం వేరే ట్రయల్స్ మొదలు పెడతాం కదా. అవును కదా. అలా ఓ పాయింట్ అనుకుని దాన్ని చెప్పే ప్రాసెస్లో విక్కీ నుంచి చరణ్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గరికి వచ్చింది. ఓకే. ఓకే. ఇప్పుడు బాలయ్య గారికి చెప్పింది కూడా ఇలాంటి ఫ్యాంటసీ కథేనా? అది వేరే జోనర్ ఆఫ్ ఫిల్మ్ అండి. ఓకే. అంటే ఆయన ఇమేజ్ వైలెన్స్ అదంతా యాక్షన్ ఇమోషను అది వేరే జోనర్ టోటల్గా. ఓకే. ఫ్యాంటసీ కాదు అది. ఫ్యాంటసీయే కానీ కైండ్ ఆఫ్ మ్యాజికల్ ఫిల్మ్ అది కూడా. సో మీరు ఇలాగేనా మీ కథలన్నీ ఇలాగే ఉంటాయా? ఇలాగే ఆలోచిస్తారా? అంటే ఏం లేదు సార్, మనకంటూ జోనర్ క్రియేట్ చేసుకుంటే జోనర్లో కంఫర్ట్గా ఉంటాం. కరెక్ట్. అంటే ఈ జానర్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కూడా కష్టమే కదండి. అవును. ఇప్పుడు సినిమాకు ఒక ప్లాటింగ్ రావాలంటే దానికి మీరు వాట్ ఈస్ ది బేస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్? వాటిని స్టడీ చేయడమా, పాత సినిమాలా, లేకపోతే హాలీవుడ్ ఫిలిమ్సా, కథలు చదవడమా, నవల్స్ చదవడమా, ఫెయిరీ టేల్సా, ఏంటి? నవల్స్ చదవడాలు కదలండి అంటే ఏం లేవండి. చదివితే నాకు నిద్ర వస్తుంది. అంతేనా? టు బి ఫ్రాంక్, చదవడం బుక్ ఓపెన్ చేస్తే పడుకుంటాను నేను. అంతేనా? నాకు ప్యూర్లీ పాత సినిమాలు సార్, తెలుగు సినిమాలే. ఓన్లీ తెలుగు పాత రామారావు గారి, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారి సినిమాలు, విట్లాచారి గారి సినిమాలు ఇవే. ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ ఎక్కువ నాకు. అట్లా చాలా కథలు ఉంటాయి సార్, బోల్డ్. ఇప్పుడు మాయదర్పణం అని ఇందాక చెప్పిన పాయింట్కి బందిపోటు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రాజనాల్ గారు, ఎన్టీ రామారావు ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉంటుంది, మీకు గుర్తుంటే. చాలా ఉన్నాయి సార్ అక్కడ నుంచి ఇన్స్పైర్ అవడానికి. నాకు మాయదర్పణం అని మీరు అనగానే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. బందిపోటు సినిమాలో చాలా ఎంటర్టైనింగ్, హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ ఆ సీన్ నిజంగా. అయితే మీరు ఈ బింబిసార తర్వాత బాలయ్య గారితో ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ట్రావెల్ బిగిన్ అవ్వడం. అసలు చిరంజీవి గారికి ఎటువంటి కథ అయితే బాగుంటుందని మీరు అనుకునేవారండి? అంటే డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ చిరంజీవి గారి వరకు మీరు వెళ్తారు, చిరంజీవి గారితో సినిమా చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను సార్ నేను. డెఫినెట్గా ఏ డైరెక్టర్గానే ఉంటుంది సార్. ఆ నమ్మకం అతను లేకపోతే వాళ్ళు ఉండలేరు, డైరెక్టర్గా అవ్వలేరు. నేను కొడతాను, చిరంజీవి గారితో సినిమా చేస్తాను, బాలయ్య గారితో చేస్తాను, వెంకటేష్ గారితో చేస్తాను, రజనీకాంత్తో చేస్తాను అన్న మనం ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ముందు తీసుకెళ్దా ఫోర్స్. ఎస్, అంటే ఆ స్టీమ్ సరిపోదు. అవును, ఇలా అనుకున్నప్పుడే ఫస్ట్ మనం అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. మనం ఏం అనుకోకుండా కూర్చుంటే మనం ఎవరు తీసుకెళ్ళు, మనం వెళ్ళాం ఎక్కడికి. ఓకే, ఆ ఫోర్స్ మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా మీరు అది ఫీల్ అయితేనే ఏదైనా ముందు మనం అనుకోవాలి కదా సార్. సంకల్పం మనం అనుకుంటేనే అది నెరవేరుతుంది. ఏం అనుకోకుండా కూర్చుంటే. ఇప్పుడు చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు? ఏ సినిమా చేయాల్సి వచ్చింది? దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి? కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు. అంతేనా? అసలు ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠ అంత మొత్తం అల్లుకుని ఉంది, దాని చుట్టూరా ఆవరించింది.
మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారండి అని అడిగితే ఆ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆయన ప్రజెంట్ చేస్తాను సార్. అంతే ఆన్సర్. అంతేనా? అంతే. అంటే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాంటసీ అనగానే ఇప్పుడు చిరంజీవి గారితో ఎటువంటి ఫ్యాంటసీ ఒకటి ఆల్రెడీ ఆయన చేసిన ఫ్యాంటసీ ఒకటి ఉంది, జగదేకుడు అతిలోకసుందరి. అవును. సో ఆ లైన్స్లో ఉంటుందా అనే ఒక బయట చాలా డిస్కషన్స్ వచ్చినాయి సార్. జగదేకుడు అతిలోకసుందరికి ఇది సీక్వెల్ అని ప్రీక్వెల్ అని వచ్చింది. బట్ ఇది ప్రీక్వెల్ సీక్వెల్ ఏది కాదు, ఇట్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంతే. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ పాయింట్లు, మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అవును, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఐ డ్రీమ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం, అవును, జగదేకుడు అతిలోకసుందరిలో ఏ పార్ట్ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒకటి ఇచ్చారు. అవును. అసలు ఆ మూమెంట్ని మీరు ఎట్లాగా ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి? అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. బయట ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్యాంటసీ సినిమా అనగానే అందరూ జగదేకుడు అతిలోకసుందరి కనెక్ట్ చేస్తారు. అవును. బాలయ్య గారితో ఫ్యాంటసీ అనగానే భైరవదీపాన్ని కనెక్ట్ చేస్తారు. భైరవదీపం, ఆదిత్య 369 డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళు చేసిన బ్యాక్ సినిమాల్ని గుర్తు చేసి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఇలానే ట్రై చేస్తున్నారని చెప్పి, ఇలా ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీడియా సైడ్ నుంచి రేజ్ అవుతాయి. ఓ టైంకి వెళ్ళేలాగా ఏమవుతుంటే అదే నిజమేమో అని నమ్మేంత రేంజ్ తీసుకెళ్తాయి మీడియా. అవును. అలా జరిగింది తప్పితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ముల్లోకి వీరుడు. ముల్లోకి వీరుడు ఒక టైటిల్ కూడా పెట్టి అది కూడా రన్ చేశారు కొన్ని రోజులు. ఓకే. వెబ్సైట్స్ క్యారీ చేసినాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చాయి. నాకు కూడా తెలియదు టైటిల్ అప్పుడు. మీరు కూడా అనుకోలేదు? ఇంకా లేదు. సో అలాగా తప్పితే కదా. ముల్లోకి వీరుడు అని అనౌన్స్ అయినప్పుడు మీకు ఎలా కనిపించింది? నవ్వుకున్నాను సార్, బాగుంది, ఐడియా ఏదో బాగుంది. అంటే జగదేక్ వీరుడికి ప్యారలల్గా ముల్లోకి వీరుడు కథ రాశారు. ముల్లోకాలు తిరుగుతాడు, 12 మంది హీరోయిన్లు ఉంటారు రాశారు. కథ కూడా రాశారు. ఓ, అసలు మీ కథ కూడా సపోర్ట్ ఇచ్చారు. బట్ బాగుంటాయి సార్ అలాంటి. అదే అంటున్నా, మీరు వాడుకోలేదు మరి వాళ్ళు ఇచ్చిన కథని, మీ సొంత కథతో చేస్తున్నారు అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఒక యంగ్ డైరెక్టరు మీలాంటి వాళ్ళు అంత మేజర్ మెగాస్టార్తో సినిమా చేసేటప్పుడు 100% అసలు ఇతను ఎలా చేస్తాడు ఈ ప్రాజెక్టు, అతనితో ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆయనకున్న రీచ్ వల్ల ఎక్కువ డౌట్లు వస్తాయి జనరల్గా, ఇతను ఎలా చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ వన్ ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని నమ్మి కథ ఇచ్చారు, ఓకే చెప్పారు అంటే అది మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. అవును. అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన నమ్మినప్పుడు ఈయన ఎలా చూపించాలి, సో ఏ వేలో వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. ఓకే. ఓకే. ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. యాక్చువల్లీ నేను అనుకున్నది ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలను ఆయనకి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సార్ నేను అనుకుంటున్నాను ఇలా వెళ్దామా అని చెప్పి, ఆయన నచ్చితే ఇమీడియట్గా గో హెడ్ అంటారు, లేదంటే ఆలోచించి ఒకసారి అంటారు. అంతేనా? అంటే కథలోని ఆయనకి చెప్పిన తర్వాత అది షూటింగ్ వరకు వెళ్ళే మధ్యలో ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినాయా? ఏం లేదండి, నేను డే వన్ ఏం చెప్పానో అదే ఉంది. అంతేనా? ఓకే. లెంత్లో ఎక్కువైతే అవన్నీ ట్రిమ్ చేసి పేపర్ మీద ఎడిట్ చేసాను తప్పితే, మేము పేపర్ మీద ఇది అనవసరంగా పడదలే వద్దు ఇలాంటివి తీసాను తప్పితే, మేము డే వన్ ఏమనుకుని కథ చెప్పామో అదే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన కెరీర్లో జగదేకుడు అతిలోకసుందరి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే? అంటే ఒక జనరల్ ఐడియాకి జగదేకుడు అతిలోకసుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్. సార్ ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెజర్మెంట్, థర్మామీటర్ మెజర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది, అందరూ ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటనేది. అదే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా, ఎక్కువైతే చేయవా, ఒప్పుకోవా? అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా, నువ్వు 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా, లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనకు నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. అఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్ అది. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది.
మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి గారి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జదిగుడు అతను ఎలా చెప్పుకుంటామో ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటారా, చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి, చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్, అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్, చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది అది. అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును, అవును. బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేలుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా, అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి, కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు కథ గురించి చెప్పాలి అని అంటే ఈ కథలో ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఒక ఇమోషనల్ బెంట్ కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగే వెళ్ళిపోతుంది? ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. బేసికల్గా ఎమోషన్ లేకపోతే ఏ సినిమా ఆడదు సార్. నా నమ్మకం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎమోషన్ అనేది సినిమాని నిలబెడితే నమ్ముతున్నాను. కరెక్టే. దానికి ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతే. సో ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఏంటి ఎమోషనల్ డ్రామా? అది ఇప్పుడు చెప్పకూడదు సార్. అంతేనా? మీరు నెక్స్ట్ రిలీజ్ తర్వాత తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత గ్యారంటీగా దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద. ఎందుకంటే మీరు బాగా బింబిసార్ బాగా హ్యాండిల్ చేశారు. ఆ నమ్మకం మీ మీద అభిమానులకు కానీ జనరల్ ట్రేడ్కి కానీ ఉంది. సో అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తాను. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు మీకు తెలుసు, సినిమాల్లోనే కనిపించిపోతుంది. మీరు చెప్పేది ఏముంది అప్పుడు? అది ఇప్పుడు చెప్తేనే దాని తాలూ కిక్. ఇప్పుడు చెప్ప అప్పుడు మేమే చెప్తాం. అది అప్పుడు మేమే చెప్తాం ఆ సినిమాలో పాయింట్ ఏంటి, సినిమా చూసి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు రివీల్ సార్. చాలా టైం ఉంది ఇంకా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మెగా 156కి ఏవో కొన్ని టైటిల్స్, ఇందాకలో మీరు ముల్లోక వీరుడు, తర్వాత ఇంకేదో విశ్వంభర, ఇలాగ బయటకు వచ్చాయి. టైటిల్ అనౌన్స్మెంట్ అన్నది ఎంత దూరంలో ఉంది? ఏ టైటిల్ అవ్వచ్చు?